గత ఏడాది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ ఏడాది కాలంలో భారత్ కేవలం హెచ్చరికలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో తన జల వనరుల వినియోగాన్ని పెంచుకుంటూ పాకిస్తాన్కు గట్టి సందేశాన్ని పంపింది. అంతేకాదు, రక్తపాతం, నీటి ప్రవాహం రెండు ఒకేసారి సాధ్యం కాదని భారత్ తేల్చి చెప్పింది. ఫలితంగా దశాబ్దాల కాలంగా పాకిస్తాన్కు వరప్రసాదంగా ఉన్న సింధు జలాల ఒప్పందానికి భారత్ గట్టి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్ను దెబ్బతీయాలని చూస్తున్న దాయాది దేశానికి ఆపరేషన్ సింధూర్ ద్వారా కోలుకోలేని దెబ్బ తగిలింది. సింధు నది నీటిని ఆయుధంగా మార్చుకొని భారత్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. కేవలం యుద్ధ ట్యాంకులు, మిస్సైళ్లతో కాదు, నీటి చుక్కతో కూడా శత్రువును లొంగ తీసుకోవచ్చని భారత్ నిరూపించింది. ఈ నీటి యుద్ధం ఫలితంగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఇప్పుడు తీవ్రమైన కరువు మరియు ఆకలి చావుల దిశగా వేగంగా దూసుకుపోతోంది. సింధు నది వ్యవస్థపై భారత్ తన పట్టును బిగించడంతో పాకిస్తాన్లోని పంజాబ్, సింధ్ ప్రాంతాలు ఎడారిగా మారుతున్నాయి. పాకిస్తాన్ వ్యవసాయ రంగం పూర్తిగా సింధు నదిపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు భారత్ తన వాటా నీటిని మళ్లించుకోవడమే కాకుండా పశ్చిమ నదులైన జీలం, చినాబ్లపై భారీ హైడ్రో ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాక్ పొలాలు బీడుపడుతున్నాయి. అక్కడ గోధుమల సాగు గణనీయంగా పడిపోయింది. మార్కెట్లో పిండి ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుడు పట్టడన్నం కోసం అలమటిస్తున్నాడు. ఆకలి తట్టుకోలేక ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు భారత్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయంతో పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై మొరపెట్టుకుంటుంది. కానీ సరిహద్దుల్లో ఉగ్రవాదం ఆగే వరకు నీటి ఒప్పందాలు అమలు కాబోవని భారత్ తెగేసి చెప్పింది. ఐక్యరాజ్య సమితిలో పాక్ ప్రతినిధులు గగ్గోలు పెడుతున్నా భారత్ మాత్రం తన వ్యూహాన్ని మార్చుకోవడం లేదు. కాశ్మీర్లోని పహల్గాం దాడి తర్వాత భారత్ అనుసరిస్తున్న ఈ వాటర్ వార్ స్ట్రాటజీ పాకిస్తాన్ను రాజకీయంగా, ఆర్థికంగా కుప్పకూల్చుతోంది. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయి దేశమంతా అంధకారంలో మునిగిపోతుంటే, మరోవైపు సాగునీరు లేక పంటలు ఎండిపోయి ఆహార సంక్షోభం తారస్థాయికి చేరింది. చైనా సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రకృతి వనరులైన నదీ జలాల విషయంలో ఎవరు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఆపరేషన్ సింధు వల్ల పాకిస్తాన్లో మున్ముందు ఆకలి చావులు తప్పవనే వాదనలు వినిపిస్తున్నాయి.